ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం. ఏవో మంత్రాలు చదువుతూ ఉంది ఆ దెయ్యం. ఇక నిద్ర పట్టక అలా బయటికి వచ్చిన కిట్టయ్య మంత్రాలు చదువుతున్న ఆ దెయ్యంని చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. కొంతసేపటికి తేరుకొని ఏం జరుగుతుందో చూద్దామని అలాగే చూడసాగాడు. ఇక ఆ దెయ్యం ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం. ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం అంటూ ఆ మనిషి. ఇక సూరయ్య అలా ఆలోచించుకుంటూ రాత్రి ఎప్పుడో పడుకుండిపోయాడు. ఇక అర్ధరాత్రి సమయంలో గాజు సీసాలో నుండి ఒక్కసారిగా ఆ దెయ్యం బయటకు వచ్చి అలా ఊళ్ళోకి వెళ్ళింది. ఇంతలో ఇంటి బయట పడుకున్న ఒక వ్యక్తిని చూసిన ఆ దెయ్యం, ఈరోజు వీడు నాకు ఆహారంగా మారబోతున్నాడు. ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం. ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం. ఏవో మంత్రాలు చదువుతూ ఉంది ఆ దెయ్యం. ఇక నిద్ర పట్టక అలా బయటికి వచ్చిన కిట్టయ్య మంత్రాలు చదువుతున్న ఆ దెయ్యంని చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. కొంతసేపటికి తేరుకొని ఏం జరుగుతుందో చూద్దామని అలాగే చూడసాగాడు. ఇక ఆ దెయ్యం ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం. ఓం క్రీం భుజంగి పిండ స్వంతనం అంటూ ఆ మనిషిని ఒక్కసారిగా గాల్లో ఎగురుతూ ఊరి చివర పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి ఎత్తుకెళ్ళింది. ఇదంతా గమనిస్తున్న కిట్టయ్య చాటుగా దెయ్యాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఆ దెయ్యం పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు వద్ద ఆ వ్యక్తిని చంపి రక్తాన్ని తాగేసింది. కిట్టయ్యకి శరీరంలో వణుకు మొదలయ్యింది. దెయ్యాల గురించి కథల్లో వినడమే కానీ నేరుగా చూసింది లేదు. దెయ్యాలంటే ఇంత భయంకరంగా ఉంటాయా అని తన మనసులో అనుకున్నాడు. ఇక దెయ్యం మళ్ళీ ఊర్లోకి వచ్చి నేరుగా సూరయ్య ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న కిట్టయ్య, ఏంటిది, మా సూర్యగాడి ఇంట్లోకి వెళ్ళింది దెయ్యం, ఇప్పుడు వాణ్ణి గాని చంపబోతుందా ఏంటి? తెల్లవారగానే కిట్టయ్య ఊరి ప్రజలందరినీ ఊరి చివర పొలిమేర వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ చచ్చిపడి ఉన్న వ్యక్తిని చూసి గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గ్రామ ప్రజలంతా తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు, అయ్యో, ఎంత భయంకరంగా చంపేశారేంటి, ఇంత కిరాతకంగా చంపారు చూడు. ఎవరో దొంగల పని అయి ఉంటుందంటావా? అయినా దొంగలైనా దోసుకునేటంత సొమ్ము కూడా వీడి దగ్గర లేదే. చాలా పేదవాడు, మంచివాడు, తన కట్టంతోనే బతికి ఎల్లదీసేవాడు. అట్లాంటిది వీళ్ళని ఎవరో అర్ధాంతరంగా అతి కిరాతకంగా చంపేశారు పాపం అని మాట్లాడుకుంటూ ఉండగా రాత్రి ఇదంతా చూసిన కిట్టయ్య మాత్రం నోరు విప్పి అదంతా ఒక దెయ్యం చేసిన పని అని చెప్పలేక చాలా భయపడిపోతూ ఉన్నాడు. ఇదైతే అదయ్యింది. ఒరే హనుమంతు, శివ, ఈయన్ని ఎవరు చంపారో రాత్రి నేను నా కళ్ళారా చూశానురా. ఒక దయ్యం గాల్లో తేలుతూ వచ్చి వీడి ముందు ఏవో మంత్రాలు గట్రా చదివి గాల్లో ఇంటి నుండి ఈ మర్రి చెట్టు వద్దకు ఎత్తుకురావడం, ఆ తర్వాత ఈయన్ని చంపి ఆ రక్తాన్ని ఆ దెయ్యం తాగడం నా కళ్ళారా చూశానురా. ఆ తర్వాత తిరిగి ఆ దెయ్యం సూరయ్య ఇంట్లోకి వెళ్ళిపోయింది అని
భయంతో కిట్టయ్య జరిగిన విషయమంతా ఊరి ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న హనుమంతు, కిట్టిగా పొద్దున్నే తాగేసి కానీ మాట్లాడుతున్నావా ఏటిరా? ఈ దెయ్యం ఏంటి వీడిని చంపడం ఏంటిరా? నీకు రాత్రి తాగింది ఇంకా దిగినట్టు లేదు, కానీ ఇక జరగాల్సిన కార్యక్రమాలు ఏంటో చూడు అని కిట్టయ్య మాటలను గ్రామ ప్రజలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంతలో పొలం పనికని వస్తున్న సూరయ్య తన పొలం దగ్గరున్న గ్రామ ప్రజలంతా గుంపు కట్టి ఉండడం చూసి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. అంతే, సూరయ్య చచ్చిపడి ఉన్న మల్లేశంని చూసి గుండె ఆగినంత పనైపోయింది. భయాన్నంతా దాచుకొని, మల్లేష్ గారిని ఎవరు చంపారు పాపం? ఎంతో కష్టపడి బతికేలా తీసేవాడు, వీడిని ఎంత కిరాతకంగా చంపారు చూడు. ఇదంతా చూస్తుంటే మనుషులు చేసినట్టుగా కనపడడం లేదు, ఏదో దెయ్యం చేసిన పనిలా ఉంది. సూరయ్య అంటున్నాడు. ఇక మరుసటి రోజు కిట్టయ్య ఉండబట్టలేక తను చూసిన ఘోరాన్ని మనసులో దాచుకోలేక నేరుగా సూరయ్య దగ్గరికి వచ్చి, సూరయ్య, నీతో ఒక విషయం చెప్పాలిరా. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావురా. మీ ఇంట్లో చాలా ప్రమాదకరమైన ఒక రక్త పిశాచి ఉందిరా. ఎవరైనా స్వామీజీని తీసుకువచ్చి మీ ఇంటిని చూపించు. నా మాట వినురా, నాకెందుకో భయంగా ఉందిరా అని కిట్టయ్య చెప్పగా దానికి సూరయ్య కంగు తిన్నాడు. ఏంటిది? నాకులాగే వీడికి కూడా కలలో ఏదైనా దుష్ట శక్తులు కానీ కనిపిస్తున్నాయా ఏంటి? తన మనసులో అనుకొని బయటికి మాత్రం, ఒరే కిట్టిగా, ఎందుకురా అంతలా భయపడుతున్నావు? నీకేదో గాలి పట్టినట్టుగా ఉంది, అందుకే అంతలా భయపడుతున్నావు. ఏదో చూసి భయపడిపోయి ఉంటావు, కానీ మా ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు రక్త పిశాచీలు లేవు. వాడు ఎలా చనిపోయాడో ఎవ్వరికీ తెలీదు. నువ్వేదో చెబుతున్నావు, అవన్నీ పిచ్చి మాటలురా. నువ్వేమీ భయపడకుండా ధైర్యంగా ఉండు. అట్లాంటి దుష్టశక్తులు ఏమీ లేవు, కానీ వెళ్ళు అని చెప్పి సూరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అర్ధరాత్రి సమయం కావస్తుంది. గ్రామ ప్రజలంతా ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు వేసుకొని ప్రశాంతంగా పడుకున్నారు. కానీ కిట్టయ్యకు మాత్రం ఈరోజు రాత్రి ఆ రక్త పిశాచి ఎవరిని చంపుతుందో ఏమో అని చాలా భయపడుతూ సూరయ్య ఇంటి వైపే చూస్తున్నాడు. చూస్తుండగానే ఆ దెయ్యం సూరయ్య ఇంట్లో నుండి గాల్లోకి ఎగురుతూ వచ్చి, ఓం క్రీం భుజంగి పిండ స్వాంతనం, ఓం క్రీం భుజంగి పిండ స్వాంతనం. నీవు నాకు అప్పగించిన పనిని మొదలు పెట్టేశా భుజంగి. రక్తదాహంతో ఉన్న నీకు రోజుకొక్క నరబలి ఇచ్చి నీకు నైవేద్యంగా పెడుతున్నా. భుజంగి, ఒక్కసారి నన్ను కరుణించు. ఆ రక్త పిశాచి అంటూ ఉండగా ఆకాశం నుండి, దానికి ఇంకా సమయం ఉంది. ఇలాగే 1016 మందిని నాకు నైవేద్యంగా నరబలిని సమర్పించాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఊళ్ళోని ప్రజలందరినీ ఒక్కొక్కరిగా మన స్థావరానికి తీసుకురా అని ఆకాశధ్వని ఈ రక్త పిశాచితో చెబుతూ ఉంది. ఇదంతా కిటికీలోంచి చూస్తున్న కిట్టయ్యకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఇక కిట్టయ్య భయపడిపోతూ, అమ్మ బాబోయ్, అంటే ఈ రక్త పిశాచి ఒక్కటే కాదన్నమాట. ఏవో భయంకరమైన దుష్టశక్తులన్నీ కలిసి మా ఊరి మీద పడ్డాయన్నమాట. ఇదంతా చూస్తుంటే మా గ్రామానికి ఏదో జరిగేలా ఉంది. వీళ్ళనంత తొందరగా
ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదంటే నిన్న మల్లేష్ గారిని చంపినట్టే ఆ రక్త పిశాచి నన్ను కూడా చంపి రక్తం తాగేస్తాది. ఈ రక్త పిశాచి చేతిలో సాగడం కంటే ఎటైనా పారిపోయి బతకడం మంచిది. కిట్టయ్య భయపడిపోతూ ఉన్నాడు. ఇంతలో ఆ దెయ్యం గాల్లో ఎగురుకుంటూ వచ్చి నేరుగా కిట్టయ్య ఇంటి తలుపులు గట్టిగా తట్టింది. ఓం క్రీం భుజంగి, ఓం క్రీం భుజంగి, మానవ రక్త బలి స్వాంతనం అని ఆ రక్త పిశాచి గట్టిగా అరుస్తూ ఉండగా ఆ అరుపులు విన్న కిట్టయ్య చాలా భయపడిపోతూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా నన్ను కాపాడండి, ఈ రక్త పిశాచి నా ఇంటి ముందుకు వచ్చి నన్ను చంపేస్తానని అరుస్తుంది. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి రోయ్, నాకు చాలా భయంగా ఉంది అని చాలా గట్టిగా కేకలు పెడుతున్నాడు. కానీ ఆ అరుపులు ఎవ్వరికీ వినిపించట్లేదు. ఆ రక్త పిశాచి భయంకరంగా గట్టిగా నవ్వుతూ, ఒరే కిట్టయ్య, ఈ రోజుతో నీకు ఈ భూమిపైన నూకలు చెల్లిపోయాయి. నేటితో నీ ఆయువు ముగిసిందిరా. నువ్వెంతలా అరచి మొరపెట్టుకున్నా నీ అరుపులు ఎవ్వరికీ వినిపించవు. నిన్న రాత్రి నేను బలి తీసుకుంటున్న సమయంలో నువ్వు నన్ను చూసావని నాకు తెలుసురా. ఆ క్షణమే నిన్ను చంపేదాన్ని. కానీ రోజుకు ఒక్కరినే నరబలి చేసి నైవేద్యం పెట్టాలి. అందుకే నీకు ఆయువు ఇంకొక రోజు పెరిగింది. కానీ ఇప్పుడు నీ వంతు. ఇక నువ్వు నా దిగ్బంధనంలో ఉన్నావు. నా నుండి తప్పించుకోవడం అసాధ్యం. తొందరగా తలుపులు తీసి నీ అంతట నువ్వే బలి అవ్వు. లేదో నాకు నేనుగా లోపలికి వస్తే నీ మరణం భయంకరంగా ఉంటుంది. ఆ మాటలు విన్న కిట్టయ్య చాలా భయపడిపోయి ఆ రక్త పిశాచితో, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు మాలాంటి అమాయకపు ప్రజల్ని చంపుతున్నావు? ఎందుకు ఆ సూరయ్య ఇంట్లో ఉంటున్నావు? పాపం ఆ అమాయకపు మల్లేష్ గారిని చంపి వాడిని రక్తం తాగేశావు. ఇలాగే చేస్తే ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నిన్ను ఇంతకింత కిరాతకంగా బంధిస్తారు. ఈ ఊరి నుండి తరిమేస్తారు. నీకు దండం పెడతాను, నన్ను చంపకు అని ప్రాధేయపడ్డాడు కిట్టయ్య. కోపంతో రగిలిపోతున్న రక్త పిశాచి, ఓం క్రీం భుజంగి, ఓం క్రీం భుజంగి అని కిట్టయ్య ఇంట్లోకి ప్రత్యక్షమయ్యింది. ఆ పిశాచిని చూసిన కిట్టయ్య భయంతో గజగజ వణికిపోతున్నాడు. భయపడకు. వచ్చే పౌర్ణమి వరకు నీ ప్రాణానికి ఏ హాని ఉండదు. నీకు నేను మాటిస్తున్నా. కానీ అందుకు బదులుగా నువ్వే ప్రతిరోజు రాత్రి ఒక మనిషిని తెచ్చి నాకు బలి ఇవ్వాలి. లేదో నిన్ను ఇప్పుడే చంపి రేపటి నుండి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళని బలి తీసుకుంటా అని ఆ రక్త పిశాచి అనగా కిట్టయ్య భయంతో, సరే 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 పిశాచి, ఊళ్ళో ప్రతిరోజు రాత్రి ఒకరిని నీకు బలిస్తాను. కానీ ఆ సంగతి ఎవరికైనా తెలిస్తే నన్ను చంపేస్తారు. నువ్వే ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవాలి. దయచేసి నన్ను చంపకు, దయచేసి నన్ను చంపకు అని కిట్టయ్య ప్రాధేయపడగా ఆ రక్త పిశాచి సరే అంటూ అక్కడి నుండి వెళ్ళి నేరుగా సూరయ్య ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న కిట్టయ్య భయంతో తెల్లారాక సూరయ్య దగ్గరికి వెళ్ళి,
అరే సూరిగా, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావురా. నీతో పాటు ఊళ్ళో వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు. ఆ రక్త పిశాచి మీ ఇంట్లోనే ఉందిరా. ఆ పిశాచి నిన్న రాత్రి మా ఇంట్లో కూడా వచ్చింది. రోజుకొక్కో మనిషిని చొప్పున దానికి బలి ఇవ్వాలంట. అలా చేస్తే నన్ను చంపనంది. ఒప్పుకోకపోతే నా రక్తం తాగేస్తానందిరా. నేను చెప్పేది నిజం సూరి, నన్ను నమ్మురా, నన్ను నమ్ము సూరి. కిట్టయ్య అనగా సూరయ్య మాత్రం మారు మాట్లాడకుండా ఏ ఉలుకు పలుకు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేమీ అర్థం కాని కిట్టయ్య అలా చూస్తూ ఉండిపోయాడు.